మవ్వ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో వేసవి సెలవుల అనంతరం పునరుద్ధరించిన అంగన్వాడీలో చదువుకున్న పిల్లలను ఎలిమెంటరీ పాఠశాలలో చేర్పించేందుకు గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఐసిడిఎస్ మవ్వ ప్రాజెక్ట్ పరిధిలోనే లక్ష్మీపురం సెక్టార్, లక్ష్మీపురం, రామానగరం, ఒక్కలగెడ్డ, పాగోలు అంగన్వాడీ కేంద్రాలలో గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మవ్వ ఐసిడిఎస్ సూపర్వైజర్ విశ్రాంతమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలు విద్యకు పునాదులని, అంగన్వాడీల ద్వారా నేర్చుకున్న క్రమశిక్షణతో ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో నేడు నిలిచారని తెలిపారు. అంగన్వాడీల ద్వారా ప్రభుత్వం పేద విద్యార్థులకు, బాలబాలికలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అర్హుడు అవుతాడు. ఇక్కడ జాయిన్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఇక్కడ ఈ సంవత్సరం మేము మీ పిల్లలకి ఎల్కేజీ బుక్స్ ఇచ్చి మరియు నోట్స్ల ద్వారా, బొమ్మల ద్వారా, కళల ద్వారా మీ బాబుకి అక్షరాలు మొత్తం నేర్పడానికి ఈ బుక్స్ మీకు మీ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాలు మీ పిల్లల్ని మానసికంగా, శారీరకంగా, పోషకాహారంతో మంచి ఎదుగుదలకి మేము తోడ్పడతామని మీకు తెలియపరుస్తున్నాము. దీని గురించి మన సల్లా మేడం గారు కూడా PP1 గురించి ఎల్కేజీ గురించి మాట్లాడతారు. ఇక్కడ జాయిన్ చేసిన పుస్తకాలతో ఆట వస్తువులు, ఈ వాతావరణం ఆటటువంటి వస్తువులు, బేబీస్, అలాగే ఇదే కాకుండా మంచి పోషకాహారమైన పాలు, ఓకే, అన్నీ కూడా మంచిగా అందిస్తారు. బయట చదివించే కంటే ఇక్కడ మీకు మంచి ఆహారం అనేది మీ బాబుకి అందించడం జరుగుతుంది. ఈ స్కూల్కి డైలీ పంపించాలి. ఇంకో బాబు మీ బాబు పేరు గునిపల్లి హేమ. ఈ బాబు ఈ నెల నుంచి ప్రీ స్కూల్కి, ఎల్కేజీకి అర్హుడు అవుతాడు. తప్పకుండా రోజు అంగన్వాడీకి పంపించండి. కరెక్ట్గా 9 to 4, 9 గంటల నుంచి 4 గంటల వరకు ఇక్కడ అంగన్వాడీ జరుగుతుంది. తప్పకుండా టైం చక్కగా నీట్గా రెడీ చేసి మీ పిల్లల్ని పంపిస్తారని కోరుకుంటున్నాము. మరియు మీ పిల్లలకి ఎల్కేజీ బుక్స్ ఇవి మన గవర్నమెంట్ మనకి మీ పిల్లల కోసం, మీ పిల్లలు శారీరకంగా, మానసికంగా అభివృద్ధిగా ఉండటం కోసం ఈ బుక్స్ని ఇస్తుంది. అక్షరాలన్నీ కానింటికి ధీటుగా అక్షరాలు నేర్చుకోవడం కోసం ఈ సిలబస్ మొత్తం మీ పిల్లల కోసం ఇస్తున్నారు. ఇలా ఎల్కేజీ, ఇవి యూకేజీ. చూడండి మొత్తం ఏ లెటర్ ఎలా నేర్చుకోవాలి, ఏ ఫర్ ఏమొస్తాయి, వర్డ్స్, పదాలు, ఆ ఏ ఎలా రాయాలి, క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ ఎలా రాయాలి, వాటి గురించి మొత్తం మీ పిల్లలకి 2 సంవత్సరాలు పూర్తిగా నేర్పించి మీకు పంపించే బాధ్యత మాది. కాబట్టి తప్పకుండా పంపిస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు మన మనుషా మేడం గారు మీ పిల్లల గురించి, అంగన్వాడీ గురించి, పోషకాహారం గురించి మాట్లాడతారు. పంపిస్తే మీ బాబుకి సరైన పోషకాహారం అందదు. ఇక్కడ మీకు మీ బాబు రాగానే ఫుడ్ కానీ ఆహారం కానీ మీ బాబుకి ఈ వయసులో చాలా అవసరం. కాబట్టి మీరు కాన్వెంట్స్ పంపిస్తే మీ బాబుకి ఆహారం ఖచ్చితంగా అంగన్వాడీ పంపించి బాబుకి ఈ వయసులో అవసరమైన పోషకాహారం అందేలా మీరు చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా కాన్వెంట్స్కి కాకుండా 6 సంవత్సరాలు ఉండే వరకు ఇక్కడ పంపించి బాబుకి ఆరోగ్యం చాలా చూసుకోవాలి. రెండు చెక్క పట్టుకో చిట్టి.
తీసుకోమా 2 చేతులు లోపలికి ఇదే 2 చేతులు తీసినాక మానసికంగా శారీరకంగా ఎదగడానికి స్థూల కండరాలు సూక్ష్మ కండరాల నుండి మన పిల్లలకి కంటి చెయ్యి సమన్వయం అన్ని మన పిల్లలకి అన్ని బాగా గట్టిగా బెగవడం కోసం ఇక్కడ పెట్టే పోషకాహారం కానీ ఇక్కడ ఆడించే గేమ్స్ కానీ వాటి ముఖ్య ఉద్దేశం రాయడం వల్ల ఈ కండరాలు డ్రాయింగ్ చేయడం వల్ల పోస్టులు కూర్చోవడం వల్ల ఇలా కొన్ని చేసే యాక్టివిటీస్ ప్రతి ఒక్క యాక్టివిటీ మీ బిడ్డకి పెరుగుదలకి శారీరకంగా ప్లస్ మానసికంగా ఎదుగుదలకి ఉపయోగపడతాయి. బయట ఆటలు కానీ లోపల ఆటలు కానీ. అదే కాన్వెంట్లో అయితే లోపలే కానీ వాళ్ళని బయట స్వేచ్ఛగా ఆటలు ఆడించడం కానీ బయటికి తీసుకెళ్లి వాళ్ళ వాతావరణం చూపించడం కానీ అలా ఫ్రీగా వదలడం కానీ అలా ఉండదు. ఇక్కడ హాయిగా ఇంట్లో మీ ఇంట్లో ఎలా ఉన్నారో ఆ ఫీల్ తోనే ఉంటారు. అలా ఉండడం వల్ల 6 సంవత్సరాల వరకు వాళ్ళు మానసికంగా భయపడకుండా ఉండడం వల్ల ఏంటి లాభం అంటే వాళ్ళు బ్రెయిన్ డెవలప్మెంట్ 95% అంటే 95% 6 సంవత్సరాల లోపలే మాత్రమే పెరిగింది. తర్వాత మనం ఎంత పోషకాహారం ఇచ్చినా ఇంకా ఉండదు. 6 సంవత్సరాల లోపల పోషకాహార లోపం లేకుండా వాళ్ళు శారీరకంగా మానసికంగా పెరుగుదలను మనం తోడ్పడితే వాళ్ళు చెయ్యి అందిస్తే వాళ్ళు పూర్తిగా వాళ్ళ లైఫ్ లాంగ్ మీ పిల్లలు చదువుకోవడం కోసమే కదా. వాళ్ళు చదవాలంటే బ్రెయిన్ డెవలప్మెంట్ ప్లస్ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కావాలి, శారీరక ఆరోగ్యం కావాలి. ఇవి ఉంటేనే కదా రేపు వాళ్ళు పై చదువులు చదవగలిగేది. అప్పుడు మా పిల్లోడు చదవలేకపోతున్నాడు, పక్క పిల్లలతో చదవలేకపోతున్నాడు అంటే అది మనదే లోపం. మనం పోషకాహారం పెట్టకపోవడం ప్లస్ వాళ్ళు 6 సంవత్సరాల లోపల శారీరకంగా మానసికంగా లేకపోవడం, ఆరోగ్యంగా లేకపోవడం వల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ లేక రేపు చదువుల్లో పక్కన పిల్లలతో రాణించలేరు, అందుకోలేరు. ఈ వయసులో 6 సంవత్సరాల లోపల ఇక్కడ అనుకో పొద్దున్నే టైంకు గుడ్డు, పాలు, భోజనం, డైలీ పప్పు. మీరు డైలీ పప్పు ఎగ్గు మీ పిల్లలకు పెట్టగలుగుతారమ్మా? తింటారా? అసలు మీ ఇంటి దగ్గర తింటారా? ఇక్కడ తింటారు. పిల్లలందరూ ఒకరినొకరు చూసి మా భయంతో కానీ ఒకరినొకరు చూసి కానీ పోటీ తత్వంతో తింటారు, రాస్తారు, చదువుతారు, అన్నీ ఉంటాయి. ఇక్కడ ఫ్రీగా ఉంటది. మీరు లంచ్ బాక్స్ లో కాన్వెంట్ లో పెట్టే ఎంత అన్నం సగం తిని సగం తీసుకొస్తారు. ఇక్కడ మేము పెట్టిన అన్నం వాళ్ళు తినేదాకా మేము కూర్చుంటాం ఓపిగ్గా. అంత ఓపిగ్గా అక్కడ కూర్చోరు. మీ పిల్లలు తినేదాకా ఉండరు. మీ పిల్లల్ని ఫ్రీగా ఆడించరు. మీరు జాయిన్ చేసుకున్నప్పుడు చెప్తారు కానీ తర్వాత ఏమీ ఉండదు. ఇక్కడ వాళ్ళు మీ ఇంట్లో స్వేచ్ఛకి ఎలా ఉన్నారో అలా తిరుగుతారు. ఆ వయసులో ఆ పిల్లలు అలా ఉంటేనే వాళ్ళకి 95% బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యింది. అందుకోసమే మన అంగన్వాడీలకి ఈ పోషకాహారం ఇవ్వడం కానీ గవర్నమెంట్ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ బుక్స్ కానీ ఈ సిలబస్ కానీ ఇవ్వడం వల్ల మీ పిల్లలు శారీరకంగా మానసికంగా ఎదిగి రేపు మన భారతదేశానికి మన దేశానికి మంచి పౌరులుగా ఎదిగి మీ కుటుంబానికి మరియు దేశానికి సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఈ పథకాలన్నీ పెట్టి మీకు ఈ పోషకాహారం అందించడం ద్వారా కానీ మా ద్వారా ఇలా చేస్తుంది. దీనికి ఏమీ తగ్గకుండా మా శక్తి వంచలా మేము మీ పిల్లలకి నేర్పిస్తాం. కాబట్టి మీ పిల్లల్ని తప్పకుండా కాన్వెంట్లకి ఒకళ్ళు వేసారని ఒకళ్ళు ఆ పోకడతో వెళ్లకుండా ఈ అంగన్వాడీలు పంపించి మీరు అడగండి. నెల వచ్చి మా పిల్లలు ఎలా చదివారు ఎలా రాశారని బుక్స్ తో మీరు చూసుకొని అడిగే హక్కు మీకు ఉంది. మీరు రాపించండి, చేర్పించండి అని మీ పిల్లలు మీరు హోంవర్క్స్ ఇస్తాము. మీ పిల్లలకు కూడా ఇంటి దగ్గర రాపించుకోండి. కాన్వెంట్ లో ఎలా ఉంటుందో అలాగే మేము కూడా రాపిస్తాము, చదివిస్తాము. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా వచ్చి మీ టీచర్ గారిని అడగండి, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా. అంతేగాని మీ పిల్లల్ని తీసుకెళ్లి ఒకరిని చూసి ఒకరు కాన్వెంట్లకి వేయొద్దు. 1 సంవత్సరం ఆలస్యమైనా రేపు కాన్వెంట్లో పునాది గట్టిగా ఉంటేనే రేపు మీ పిల్లలు బాగా పెద్ద చదువులు పై చదువులు చదవడానికి బాగుంటుంది. పునాది గట్టిగా ఉండాలంటే వాళ్ళు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి. కాబట్టి మీరు ఈ అంగన్వాడీని ఇచ్చే ఈ పథకాలన్నింటినీ మీరు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను థ్యాంక్స్.